మీ వాళ్ళను కార్మికులు ఇప్పుడు నీ మరదలు పైకి పంపించేసి మన వ్యాపారానికి ఎదురే ఉండదు కోయలా శాంతి పెళ్లికొప్పుకుంటుంది. దగ్గరికి అయిపోతుంది. మరసాను మన ఫ్యాక్టరీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఎందుకు చెప్పు అది చెప్పాల్సింది శాంతి కదా. భగవాన్ ఆ కార్మిక నాయకుడు విజయ్ ఏదో మన ఫ్యాక్టరీలో మనం కలుద్దాం. మరి
మనిద్దరం కలిసి నా ఇల్లు ఇదే. ఏమని ఏమని ఎందుకని ఎందుకని ఈ రోజు వరకు కాళ్ళడితో తిరుగుతాను. అవును విజయ్, అవును విజయ్. నువ్వు చెప్పినట్లుగానే ఫ్యాక్టరీ మొత్తాన్ని కార్మికులు ఫోరం చేస్తూ చేశాను. ఇది చూడు డాక్యుమెంట్స్ చూడు. మరి నీకు నా ఆస్తి కోట్లు వెలపట్టి కొని దొరకని మంచి హృదయం ఆస్తి. అవును విజయ్, అవును నా జీవితాన్ని సుఖం చేసుకుంటాను. కట్టుబడి నీ మనిషిని విజయ్. శాంతి అవును విజయ్ నా తల్లిదండ్రులు నీ దగ్గర నాకు దొరుకుతుందని నా విశ్వాసం నీ వెంట ఏడడుగు నిర్ణయించుకున్నాను. కాలేజీలో మొదలైన చివరి కొట్టు సాగాలనేదే హృదయపూర్వక శుభాకాంక్ష. కుల మతాలకు విజయ్, కులం లేదు మతం లేదు, మనంతా మానవ కులం. మనంతా ఒకటే మతం, అభిమతం. అది కేవలం మనిషి సృష్టించిన ఆధారం. కులం మతం మన ప్రేమకు అడ్డుగోడలు కాకూడదు. శాంతి నా జీవితానికి చిన్నతనంలో మా తమ్ముడు రాజమండ్రి పుష్కరస్థానంలో మా అమ్మ మా తమ్ముడు పట్టుకుపోయారు. ఇంతవాణి చేశాడు. వదిలిస్తాను తప్ప అసలు బతుకుంటే ఎలా ఉన్నారు. ఎవరు లేని రామయ్య తాత పెంచి తల్లి పరమైన నాకు పరిచయంతో ఓరోజు కలిగి ఈ పల్లె ఈ స్థితికి చేర్చింది. ఈ పెళ్ళి మనకు పెళ్లి పెద్దలు. అలాగే శాంతి చీర కట్టుకొని శాంతి తీసుకొని నేను ఇక్కడికి వస్తాను. నువ్వు ఎక్కడికి వచ్చావు? కొని తెచ్చిన చీర అలాగే విజయ్. చెల్లికి మన ఇష్టం కలిసి మాట్లాడారు. అది రావడం దానికి ఎప్పుడు పాటలు మరి రేపు నేను కల్పించుకుంటాను. ధర్మతేజ చెప్పండి.
ఓకే విజయ్, ఓకే విజయ్, మర్యాదగా మీరంతా పనులేకి విజయ్ విజయ్ అనవసరంగా అది చెప్పాల్సింది నేను చెబుతున్నా ఎంత చూస్తారా
బాక్స్ పడితే అరే కంటే బాక్స్ పడితే కంపల్సరీగా అమెరికా నుండి ఎప్పుడు వస్తున్నావు ఇలా వారంలోకి వస్తావా మరి మీ అక్క మ్యారేజ్ రావా ఓహో ఫైనల్ ఎగ్జామ్ ఉందని ఫోన్లో శుభాకాంక్షలు తెలుపుతావా మరి నీకోసం చూస్తున్నా పిచ్చి ప్రేమ ఏం గిఫ్ట్ ఇస్తావు అదేం కాదురా చాటుగా ఫోన్ చేస్తున్నావంటే లవ్లో పడ్డావన్నమాట ప్రేమలో పడ్డాలని అన్నం తినాలనిపించదు నిద్ర పట్టదు అంత కరెక్ట్గా చెప్తున్నావురా అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావురా అన్నం తినాలనిపించదు చోట నిలబడాలనిపించదు అనిపిస్తుంది అంత కరెక్ట్గా చెప్తున్నావురా లవ్లో పడ్డాలని మరి ఏం లేదుమా శ్రీనాథవర్మ గారి వాళ్ళ కార్మిక నాయకుడు వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది ఎవరు విజయ్ నాకు బాగా తెలుసురా అతని మ్యారేజ్ సంగతి నాకు కూడా తెలియదు లవ్ మ్యారేజ్ కదా అందరికి చెప్పి ఉండు ఏదో కొంతమందికే చెప్పుకుంటా అందుకే ఎక్కువ మంది ఆమె చెల్లెలు అమెరికాలో చదువుతుంది ఆమె తరపున నేను మ్యారేజ్ వెళ్తున్నా ఆమె తరపున ఏంట్రా విశేషం అవన్నీ తర్వాత చెప్తాం మనం వెళ్ళి ఆ ప్రేమ జంటను ఆశీర్వదిద్దాం అలాగే
బాబు చూడండి అమ్మాయికి ఏమండి? పాలు తాగండి, పాలు తాగండి. కనీసం పండే తీసుకోండి. ఏమండి? మా తొల్లటాదిరికి నిన్నపోయి ఆశ్చర్యమైన కనుక ఏమిటో తెలుసా? ఈ ఫ్యాక్టరీ మొత్తం కార్మిక నేను రాయి ద్వారా రాయించిన డాక్యుమెంట్స్ ఈ ప్రజెంటేనండి. మంచి పని చేసావు మా కార్మికుల కోసం చాలా మంచి పని చేసావు ఇదే నాకు చాలు నువ్వంటే నాకే I love you. Hello.
శాంతి శాంతి అటాచ్మెంట్ నీకు అటాచ్మెంట్ నువ్వు ఎక్కడ ఉన్నా నేను ఇప్పుడు వస్తా నేను ఇప్పుడు వస్తా శాంతి ఇది మన మన వాళ్ళు కాదు మన వాళ్ళు కాదు సాగ్ మనసు సార్ నువ్వు ఎక్కడే ఉన్నావు ఏం జరిగిస్తాడు చెందకుండా పెండిగా చావడం నాకు ఇప్పటి వరకు ప్రతి పని మన మిత్రులు చేశాం.
ఐదుగురు పాండవులు మనకేంటి
ఇది తిక్కల సుత్తిగా నేనేస్తున్న ప్రమాణం మరో కురుక్షేత్రం జరిపిస్తాం అప్పులు ఇది తిక్కల సుత్తిగా నేనేస్తున్న ప్రమాణం చంపబడింది రాయ్ సాంబార్ లాగా మనం ముందు ఎంత కట్టొచ్చారా ఉద్యోగాలు కట్టొచ్చారా భగవంతుడల్లా Yeah!
చూసారా ఈ కథలో ప్రతి పనులను జరుగుతున్న సంఘటన విజయ ఒక అమాయకుడి మీద చేస్తున్న చూడండి మానవం చేసి చూడండి ఇది Ha 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 ha!